గురుదేవో భవ. పిల్ల అచ్చం తల్లి పోలికే, కనుముక్కు తీరు అంతా తండ్రి పోలికే. ఈ విధమైన మాటలు చిన్నపిల్లలు ఉన్న ప్రతి వారి ఇళ్లలోనూ వినే మాటలు. పిల్లల దేహాకృతికి కారకులు తల్లిదండ్రులు. హృదయానికి హృదయ ఆకృతికి కల్పించేవారు అధ్యాపకులు. గురువులు పిల్లలకు వాళ్ళ హృదయాన్ని అర్పించి వారిని తీర్చిదిద్దుతారు. విద్యార్థుల పట్ల అధ్యాపకులు చూపే ప్రేమాభిమానాలు, కారుణ్యము వంటి గుణగణాలే పిల్లల మనసుల్లో నాటుకొని పోయి ఉంటాయి. ఇంటికి వచ్చిన అతిథులు పిల్లల ప్రవర్తన, మాట తీరు చూసి, వాళ్ళ డీసెంట్ బిహేవియర్ చూసి, నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు, మీ టీచర్ పేరేంటి అని అడుగుతుంటారు. అధ్యాపకులు పురోగతికి పురోగాములు, సభ్యత సంస్కారాలకు శిల్పాలు, స్ఫూర్తి ప్రదాతలు, సక్రమ జీవిత సాధనానికి పునాదులు, నిజమైన ధార్మికతకు మహారాజులు వారు అంటూ పూర్వకాలం నుంచి వాళ్ళు కీర్తింపబడుతూ ఉన్నారు. ఎందుకు కీర్తింపబడుతున్నారు అంటే అందుకు కారణం అధ్యాపకులు పిల్లల్ని కన్న తల్లిలా వారి బాధ్యతని స్వీకరిస్తారు. ఒక అధ్యాపకుడు ఉన్నాడు అంటే అతను సదా ఆరని దీపంగా వెలుగొందుతూ ఉన్నప్పుడు మాత్రమే అనేక దీపాలని వెలిగించగలుగుతాడు. ఆధునిక భారత నిర్మాణంలో ఉపాధ్యాయులే బృహత్తర పాత్ర. చిన్నారులను తీర్చిదిద్దే కార్యాచరణ క్రమం ఇంట్లో తల్లిదండ్రుల నుంచి, పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి ప్రారంభమవుతుంది. ఉపాధ్యాయులు ఒక సాధారణ ఉద్యోగిగా మాత్రమే కాదు, జాతి నిర్మాణ బాధ్యతను చేపట్టే యోధులను తయారు చేసేవారు. గురువు శిష్యుడు వేర్వేరు కాదు, విద్యార్జనలో పరస్పరం సహకరించుకునే బాటసారులు. విద్య మనిషిని మనిషిగా మారుస్తుంది. పేరెంట్స్ ఆర్ ది సెకండ్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ది సెకండ్ పేరెంట్స్ అనేది గురు శిష్య సంబంధాన్ని తెలిపే అద్భుతమైన భావన. లోకంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ఆత్మీయుడు, ఆప్తుడు గురువే. గురుదేవో భవ అని అనేది కూడా అందుకే. ఇలాంటి అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న భారతదేశంలో గురు శిష్య సంబంధాలను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మహావిజ్ఞాని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు నాడు జరుపుకోవటం అనేది చాలా విశేషం. గురు శిష్య సంబంధాలు ఇంకా మరింత అద్భుతంగా, పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ విద్యకు రెండు కళ్ళైన గురుదేవులందరికీ గురు పూజా దినోత్సవ శుభాకాంక్షలు.